అందువల్ల ఈరోజు మా అన్నం మేము తింటా ఉన్నాము. 114 చెరువులకు నీళ్లు చేయడం లేదు. ఇమ్మీడియట్ గా ప్రకృతి వ్యవసాయం మీద అంత అవగాహన కూడా ఎవరు ఇచ్చేవాళ్ళు లేదు. దానివల్ల సోమరిపాలన ఎక్కువ వచ్చేసిన రైతులు దాన్ని కాలువపై వచ్చి చెరువుకు నీళ్ళు ఇస్తే రైతులు బాగుపడుతుంది. నేను చెప్పిన 140 కోట్లు 130 కోట్లు మన జనాభా ఆహార కొరతగా ఏర్పడే దేశం జనాభా సంక్షోభం ఏర్పడి. This is unqualified CM with farmers. రాయలసీమ అనగానే అందులో అనంతపురం అనగానే కరువు ప్రాంతం అంటారు. అలాగే కర్తన్పర్తి కానీ కమ్మదూరు మండలం చుట్టూ కానీ నీటి సమస్య ఏ విధంగా ఉంది? నీటి సమస్య అంటే ఇంతకు ముందు అయితే నేను తోటలో చెట్టు కాపాడుకునేందుకు కణాల వరకు పెట్టింటే అప్పుడు అంత సంపు పెట్టించి ఎక్కువ పెట్టుబడి పెట్టి తోటలో వేరే నీళ్ళు ట్రాక్టర్ ద్వారా వెళ్ళి చెట్టు కాపాడుకున్నాను. అందువల్ల ఈరోజు మేము మా అన్నం మేము తింటా ఉన్నాము. కాకపోతే ఇప్పుడు 114 చెరువులకు నీళ్లు ఇవ్వడానికి గవర్నమెంట్ ప్రాసెస్ పెట్టింది. అదైతే ఇంకా పని చేయడం లేదు. ఇమ్మీడియట్ గా మనకి ఈ కళ్యాణదుర్గం ఏరియాకి ఫస్ట్ చెరువులకు నీళ్లు ఇస్తే తప్ప భూగర్భ జలాలు పెరిగి రైతులకి బోర్లో నీళ్లు బాగా వచ్చినాయి కదా. వర్షాలు ఎవరో టైంలో ఒక సంవత్సరం పడవు. ఆ సంవత్సరం పెద్ద ఇబ్బంది అయిపోతా ఉంది. నీళ్ళు ఏమైనా భూగర్భ జలాలు పెంచేదానికి చెరువుకి 114 చెరువులకు నీళ్ళు ఇచ్చేదానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇంతకుముందు టర్మ్లోనే దాన్ని ప్రతిపాదించారు. కాకపోతే ఇంకా మొదలు పెట్టినప్పుడు లేదు అంటున్నారు. ఈ 114 చెరువుల గురించి ఎప్పుడు చెప్పారు సార్? పోయిన టర్మ్లో చెప్పాను. ఇంతకుముందు 2014 టర్మ్లో సీఎం అయినా చంద్రబాబు నాయుడు అప్పుడు చెప్పినా మన ఈ అనంతపురం జిల్లాకి. కాకపోతే మధ్యలో మన జగన్ ప్రభుత్వం వచ్చా ఆయన వాళ్ళు ఎక్కడా దీన్ని ప్రాసెస్ మొదలు పెట్టారు. కాకపోతే ఇప్పుడు ఏమైనా పెట్టాలని చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రోడ్ బడ్జెట్లో ఉంది. అయితే మనకి పెద్దగా అవగాహన లేదు దాని గురించి. అంత ఇది లేదు కదా. ఓకే సార్. కూల్ మనుషులకి ఎంత ఖర్చు అవుతుంది సార్ ఒక పంటకి? టమోటాకి కానీ చిల్లికి కానీ వీటికి? మా విలేజ్ అన్నం పెట్టేది ఉంది కూలీలకి. ఇప్పుడైతే ప్రస్తుతానికి 300 రూపాయలు ఆడోకి ఇస్తాం కూలీ. మగోకి వచ్చి 500 రూపాయలు. పొద్దున 7:30 8 పోతే తోటలకి 2-2:30 ఉంటారు. అంతే. మొత్తం ఒక పంట సమయానికి కూలీలకి మాత్రం ఎంత ఖర్చు? పంటకే ఒక రకంగా వస్తుంది ఖర్చు. అన్ని పంటలు అంటే ఇప్పుడు కొన్ని తక్కువ ఖర్చుతోనే అయిపోతాయి. కొన్ని ఇట్లా మిరప టమాటో అయితే ఎక్కువ మందు కుట్టాలా, ఎక్కువ లేబర్స్ అవసరం ఉంటుంది కలప తీసేదానికి. దానికి ఇప్పుడు వేరుశనగ వేసుకోవాలి అంత పెట్టుబడి రాదు కదా. వేరుశనగ అంత కూలీకి అవసరం లేదు. ఇప్పటికీ మీ గ్రామంలో కానీ మీరు కానీ ఎవరైనా రసాయన ఎరువులు వాడుకోకుండా వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారా? రసాయనం లేకుండా పంటలు పండించేవాళ్ళు ఎవరు లేరు. ప్రకృతి వ్యవసాయం మీద అంత అవగాహన కూడా ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. దానికి ఇదంతా మొత్తం అంతా ఎక్కువ రసాయన ఎరువుల మీద ఆధారపడే పంటలు పెడుతున్నారు. మీరు ఎప్పుడైనా సేంద్రియ వ్యవసాయం కానీ రసాయనాలు లేకుండా? సుమారుగా వేస్తాం మేము. చెట్లకి చిన్న చెట్లకి దాంతోపాటు రసాయన ఎరువులు కొంచెం వాడతాము. ఊరికే పశువులు పెట్టే పండుగ కదా. దాంతోపాటు అరటికి అయితేనేమి, చిన్న చెట్టుకి అయితేనేమి, కంపల్సరీ చెక్క, ఆవుల చెక్క, వేప చెక్క, దాంతోపాటు ఈ డిఏపీ కాంప్లెక్స్ ఇక్కడ వాడతాం. ప్రయత్నిద్దాం అనుకున్నారా సార్? అంటే సేంద్రియ వ్యవసాయం చేద్దామని మొత్తం రసాయనాలు వాడుకోకుండా? చెప్పేవాళ్ళు లేదు బాబు. మాకి అవగాహన అనేది. కదా ఏమి వాడాలా ఎంత. ఓకే సార్. పంటని మీరు ఏ విధంగా అమ్ముతారు? లేదా బ్రోకర్ల ద్వారానా లేదా గవర్నమెంట్కి అమ్ముతారా? ఏ విధంగా అమ్ముతారు సార్? చీనీకాయలకైతే వ్యాపారస్తులు అక్కడ కర్నూలులో అయితే సిరివెల్లులోనే ఉన్నారు. వాళ్ళు మామూలుగా వస్తూ ఉంటారు. వాళ్ళకే ఇస్తాము. ప్రైవేట్ కంపెనీస్ మామూలుగా వ్యాపారం ఢిల్లీకి, కలకత్తాకి, నాకు కూడా అక్కడ తోలు బెంగళూరు, హైదరాబాద్ తోలుతారంట. వాళ్ళకే నమ్మకం పడిపోయింది కాబట్టి వాళ్ళకే ఇస్తాము. ఇంకా కొంచెం తక్కువ 4 టన్నులు 5 టన్నులు ఇట్లా న్యాచురల్ అంతా మొత్తం అనంతరం చెప్పి మార్కెట్ చేసి ఇస్తాము. టమాటో అయితే అనంతరం ఎక్కువ సేల్స్ అయ్యేది. ఆ టమాటోకి ఎక్కువ దొరుకుతాము. అంటే బ్రోకర్లకు అమ్ముతారా లేదా గవర్నమెంట్కి అమ్ముతారా? మామూలు వ్యాపారస్తులు ఉంటారు కదా, ఆ వ్యాపారస్తులకే. గవర్నమెంట్కి అమ్ముతుంటారు కదా సార్? ఎవరు తీసుకుంటున్నారు? గవర్నమెంట్కి తీసుకోవట్లేదు. గవర్నమెంట్ కొండం లేదు. ఈ టమాటో అయితేనేమి, చీనీకాయలు అయితేనేమి, వేరే మిరప కానీ ఇలాంటి పంటలు ఉంటే ఇంకా చెనిక్కాయలు పండించే రైతులు ఇప్పుడు ఎక్కువ శాతం మాకు చలికాయ కొంచెం దగ్గర 100 కిలోమీటర్లు ఉంటుంది. ఎక్కువ చలికాయ కింద పోయి అమ్ముకొస్తాం. ఏ మూడు సార్? గ్రామం ఇప్పుడు చలికాయలు కర్ణాటకది. ఎక్కువ వేరుశనగ తోట మీద పండించే రైతులంతా కూడా చలికాయ చేసుకుని అమ్ముకొస్తారు.
గురించి చెప్పగలరు సార్? మీకు రుణమాఫీ ఇవన్నీ కొంతమంది ఏం చేస్తారంటే ఈ పథకాల వల్ల సోమరితనం ఎక్కువ వచ్చేసారు రైతులు కూడా. ఇంతకుముందు మేము పిల్లలు 6 గంటలకే పోతాడు నుంచి పట్టణాలపై సాయంత్రం వరకు చేసేవాళ్ళం. ఈ పెన్షన్లు అయితేనేమి, ఈ ఉచిత పథకాలు అయితేనేమి, దాని నుంచి ఏమైందంటే ఈ సోమరితనం వచ్చేసింది. ఎక్కువ రైతు కష్టపడేవాళ్ళు లేడు. అంటే రుణమాఫీ ఇప్పుడు రుణమాఫీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మనము మామూలు రుణము తనకు చేస్తా అంటే మళ్ళా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు రుణమాఫీ చేస్తారనుకో, మళ్ళా కూడా రైతులు బ్యాంకుల దగ్గరికి అయితేనేమి ప్రైవేట్ చేస్తూ ఉంటారు. ఈ పెట్టుబడికి దానికి మళ్ళీ వచ్చిన నెక్స్ట్ వచ్చిన కాబట్టి కూడా ఇట్లా బొద్దుమూలు రుణమాఫీ చేసుకుంటా పోతే ఇంకా మన బడ్జెట్ ఏమి, మన అప్పులు ఏమి, మన రాష్ట్ర పరిస్థితి ఏమి కాదు. అదే దాన్ని కాలువలు తవ్వించి చెరువుకు నీళ్ళు ఇస్తే రైతులు బాగుపడతారు. కానీ అప్పటికప్పుడు ఇవన్నీ ఉపశమనాలు అంతే, కానీ దాని నుంచి పూర్తి రైతులు బాగుపడేదంటే ముందు యువతకి కానీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి కానీ వ్యవసాయం గురించి వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉందా? కంపల్సరీ మన దేశమే వ్యవసాయం మీద ఆధారపడింది కాబట్టి ప్రతి బాబులు కూడా ఇప్పుడు యువకులకి మంచి వ్యవసాయంలో శిక్షణ ఇవ్వాలి. వాళ్ళకి ఈ హెచ్ఓ అయితేనేమి, ఏవోలు అయితేనేమి, గ్రామాల్లో వాళ్ళందరినీ కూడా చదువుకుని పిల్లలు అన్నీ కూడా ఇప్పుడు వాళ్ళందరినీ కూడా మంచి శిక్షణ ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మంచి కనీసం ఈ జాబులన్నీ ఇస్తే కూడా వాళ్ళ రైతులకి సూచనలు సలహాలు ఇస్తారు. సీనియర్లో దండి ఉంటారు కదా, ముందు పనిచేస్తారు, శిక్షణ ఇప్పించాలి. ఎక్కువ సాఫ్ట్వేర్ వైపే కానీ గత 20 సంవత్సరాల నింటైనా కూడా సాఫ్ట్వేర్ కావచ్చు, ఇంకా ఇతర రంగాలు లేకపోతున్నారు. కానీ అగ్రికల్చర్ చేసే వాళ్ళైనా ఈ మధ్య పెరుగుతున్నారేమో కానీ వాళ్ళకి అవకాశాలు అనేది తక్కువ ఉన్నాయి. చేసే పని అయితే అవకాశం ఇవ్వచ్చు వ్యవసాయంలో, కానీ ఇప్పుడు అవకాశం లేదు. ఎవరైనా అగ్రికల్చర్ చదివినా కూడా వాళ్ళకి అవకాశాలు అనేది తక్కువ ఉన్నాయి. అది దేనివల్ల అంటారు? ఇప్పుడు రైతు గిట్టుబాటు కావడం లేదు. రైతులు నేను చెప్పిన 140 కోట్లు 130 కోట్లు మన జనాభా ఆహార కొరతకి ఏర్పడిన దేశం సంక్షోభం ఏర్పడుతుంది. మన ఆహార సంక్షోభము అప్పుడు యాడ్ నుంచి ఇంత జనాలకి మనం రైస్ అన్ని దిగుమతి చేసుకుని వేరే దేశాలు మన దేశంలో వ్యవసాయం చేసేంత పంటలు పండించేది అక్కడ వాటి పండిరు. ఇంత జనాభా కూడా ప్రపంచంలోనే మన మొదటి స్థానంలో ఉంది. అంత జనాభాకి ఆహారం వ్యవసాయం మీద దృష్టి పెట్టుకోకుంటే గవర్నమెంట్ కనీసం అంత ఇప్పుడు ఎంతమంది చదువుకునేప్పుడు డబ్బులు ఎన్ని ఉన్నప్పుడు మనం తినలేము కదా, డబ్బులు కానీ బంగారం కానీ. కేవలం ఆహార ఉత్పత్తులు పెంచాలా. జనాభాకి తగ్గట్టు మనం ఒకసారి లోటు ఏర్పడితే దాన్ని పూర్తి సామాన్యం కాదు ఇంత జనాభాకి. కాబట్టి ఈ యువతని ప్రోత్సహించి వాళ్ళని శిక్షణ ఇచ్చి రైతులకు బాగా మంచి సలహాలు సూచనలు ఇప్పించిన తర్వాత ఇంతకుముందు సీనియర్గా పనిచేసిన వాళ్ళు రిటైర్డ్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ ద్వారా శిక్షణలు ఇప్పించాలి. కానీ యువతకి వాళ్ళని ఎక్కువ జాబ్లు ఇచ్చే బదులు యువతని ఎక్కువ రైతులకు ప్రోత్సాహం ఇవ్వాలి. రైతులకి దగ్గర సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళే లేదు బాబు. నాకు తెలిసి నేను చూస్తాను కదా, మాకు అనుభవం ఉంది కాబట్టి ఏ మందులు ఏ టైంలో అనుభవించి తెలుసు కాబట్టి మేము ఆ ప్రకారం మందులు వాడుతున్నాం. కానీ ఈ ఏవోలు అయితేనేమి, హెచ్ఓలు అయితేనేమి, యువతకి వ్యవసాయానికి దూరం అనేది చాలా ఉంది. గిట్టుబాటు కావడం లేదు. ఎక్కువ ప్రోత్సహించాలి. పండ్ల తోటలకు ఎక్కువ నిధులు కేటాయించి రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం కూడా డ్రిప్పులు ఎక్కువ ఇచ్చేసి రైతులకి ఇంకా కొంచెం సబ్సిడీ పెంచి ఇస్తే తప్ప రైతాంగాన్ని చాలా మంది కూడా భవిష్యత్తులో వ్యవసాయం విడిచిపెడతారు. ఇప్పుడు నా పరిస్థితే ఉంది. నేను ఇంకా వ్యవసాయం చేయలేను. నా కొడుకు పిల్లడు చదివించాను, వాడు బెంగళూరులో జాబ్ చేస్తాడు. ఏం చేస్తుంటారు? వాడు ఫార్మసీ చేసిండే, ఇంకా అమెరికా కంపెనీలో పనిచేస్తాడు. వాడికి ₹1,00,000 జీతం వస్తాను. కాకపోతే వాడికి కొడుకు నేనైతే వ్యవసాయం మీద ఆధారపడి చేస్తున్నాను. ఇప్పటికి ఈ వయసు లేబర్ పెట్టుకుంటాను, చేసుకుంటాను. ఫార్మసీ బదులు అగ్రికల్చర్ చదివియాలనే ఆలోచన రాలేదా సార్ మీకు ఎప్పుడైనా? లేదు, ఆ ఆలోచన రాలేదు. ఓకే సార్. గిట్టుబాటు ధర ముఖ్యమంటారా లేదా పథకాలు కానీ రుణమాఫీలు కానీ ముఖ్యమంటారా? గిట్టుబాటు ధర రావాలా. ఇప్పుడు నేనే ఉంది ఏదైనా పంట పెట్టాచే దగ్గర నేను 50 లక్షల వరకు సంవత్సరం పంట తీసిన కాలాలు ఉన్నాయి ఈ హార్టికల్చర్లోనే. మిగతా పంటలు గిట్టుబాటు కావలేదు. ఆ చెట్లు అయితేనేమి, చీల చెట్లు అయితేనేమి, అరటి అయితేనేమి, ఇలాంటివే ప్రోత్సహించి సబ్సిడీలు ఇచ్చి ఆదుకోవాలి. కానీ వేరే ఎన్ని ఇచ్చినా కూడా ఉచిత పథకాలు అప్పటికప్పటిగా వస్తే దాన్ని ఎక్కడ దూరుకునేకైతుందా, మ్యారేజ్ చేసేకైతుందా, ఏదో ఇంటికాడ దొరికిపోతాయి అంతే ఉచిత పథకాల నుంచి.
10,000 20,000 ఇస్తాం ఏమిటి ఉద్యమం కేవలం డ్రిప్ బాగా సబ్సిడీలు ఇవ్వాలి పెంచాలా ఏ రైతుకైనా కానీ ఈ మందము ఉంటాయి కదా దాని మీద గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ బాగా మంచి సబ్సిడీ ఇవ్వాలి రైతులు ఆదుకోవాలంటే